హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చిన్న గ్యాప్ అయితే వచ్చింది. నేను చెప్పాను కదా నా ఫోన్ స్టోరేజ్ ప్రాబ్లం వచ్చింది అని. సో అందువల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. సో మళ్ళీ ఐఎమ్ బ్యాక్ వచ్చాను. సో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది మేము ఫంక్షన్కి వెళ్ళాం. సో మా చర్చ్లో అక్క వాళ్ళ పిల్లలది ఓన్లీ ఫంక్షన్ అటెండ్ అయ్యాము. ఇది వచ్చేసి మండే మే 20th జరిగింది ఫంక్షన్. సో నేను వీడియో ఎడిట్ చేయడానికి కొంచెం నాకు టైం పట్టింది. సో అందుకని చాలా విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా? సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. చాలా విషయాలు మేము మీతో మాట్లాడతాను ఈ వీడియోలో. మీరు వీడియో చూస్తూ ఉండండి. సో మేము ఫంక్షన్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. ఇక్కడ లంచ్ అనమాట. మా వాళ్ళందరూ ఒక వరుసలో కూర్చున్నారు, మా పిల్లలంతా. వాళ్ళ తర్వాత మేము కూర్చున్నాము. ముందు పిల్లలకి పెట్టేసిన తర్వాత డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అనే కొటేషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈరోజు కొటేషన్తో స్టార్ట్ చేస్తున్నాను అనుకోవద్దు. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి నేను తర్వాత వీడియోలో మాట్లాడతాను. సో ఇక్కడ వచ్చి మేము ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాము. క్యాండీ నేను వీడియో పొజిషన్స్ చూస్తున్నా, ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది కెమెరా అని చెప్పి చూస్తూ ఉంటే వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. క్యాండీని కొంచెం ప్యాంపర్ చేయాలన్నమాట. అప్పుడప్పుడు ప్యాంపర్ చేస్తూ ఉంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. సో ఇక్కడ వచ్చి నేను రెండు విషయాలు నేను మీతో చెప్దాం అనుకుంటున్నా. సో నన్ను ఎలా సపోర్ట్ చేశారో అలాగే తను నా సిస్టర్ అనమాట. తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, వెన్నీస్ క్రియేషన్ అని. సో తను బాటిల్ పెయింటింగ్, వాల్ పెయింటింగ్ చాలా బాగా చేస్తుంది. అండ్ ఆ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి తన ఛానల్లో. ఎవరైనా చూడాలి అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో తన ఛానల్ని ట్యాగ్ చేస్తాను. నన్ను ఎలా సపోర్ట్ చేశారో తనని కూడా అలాగే సపోర్ట్ చేయండి. అండ్ నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట, ఎలా పరిచయం చేయాలి, నేను సిస్టర్ అని పరిచయం చేయాలా లేకపోతే యూట్యూబర్ అని పరిచయం చేయాలా అని మాట్లాడుతున్నా. అయితే ఆ వీడియోలో వెనకాల బ్యాక్గ్రౌండ్ మా పిల్లలు మాట్లాడుతున్నారని చెప్పి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా. సో తనకి కూడా ఛానల్ ఉంది. సో మీరు వెళ్ళి చూడండి ఛానల్ని. చాలామంది మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఉండుంటారు. తెలియని వాళ్ళ కోసం నేను ఆ ఛానల్ లింక్ అనేది కింద ఇస్తాను. చాలా బాగా చేస్తుంది అనమాట వాల్ పెయింటింగ్. సరే తను కూడా వచ్చింది హాలిడేస్కి, అందుకని అత్తయ్య వాళ్ళ అంటే వాల్స్ అన్నీ కూడా కొత్తవి కదా, అందుకని పెయింట్ చేపిస్తున్నాము. ఇక్కడ హ్యాపీ కిచెన్ అని చెప్పి కిచెన్కి ముందు పెయింట్ చేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే నా ఫ్రెండ్ మీనా, మీ అందరికీ తెలుసు కదా, తన గురించి నేను చాలా ముందు వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నాను. సో తను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అది కూడా నన్ను ఇన్స్పిరేషనల్గా తీసుకొని నాకు ఈ విషయం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తను చెప్పినప్పుడు నన్ను చూసి తను కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది. మా ఛానల్ నేమ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీనాస్ కిచెన్ అని చెప్పి. చూడండి, వెళ్ళి వీడియోస్ చూడండి. కంపల్సరిగా నన్ను ఎలా సపోర్ట్ చేశారో వీళ్ళని కూడా మీరు సపోర్ట్ చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. సో అట్లనే వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ మాకెప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా పోతే ఛానల్ నేను ముందు చెప్పాను కదా కొటేషన్ గురించి, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. అది ఎందుకు చెప్తున్నానంటే ఎదుటి వాళ్ళ అంటే లైఫ్ని చూడగానే మనం వెంటనే ఒక ఉద్దేశం లేదా ఒక సలహా కానీ లేకపోతే వాళ్ళని చూడగానే ఒక ఐడియా అనేది మనం పాస్ చేస్తుంటాం. చాలా వరకు కాదు, మ్యాక్సిమం నేను ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా అట్లనే. అందుకని నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం బుక్ చూసి దాని కవర్ని చూసి ఆ బుక్ ఇలాంటిది అని ఎప్పుడు జడ్జ్ చేసినట్లే అవతల వాళ్ళని కూడా చూసి వెంటనే వాళ్ళ లైఫ్ గురించి మనం జడ్జ్ చేయకూడదు. వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో, వాళ్ళు ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేశారో లేకపోతే ఎలా ఉన్నారో ఏంటో మనకు తెలియకుండా వెంటనే వాళ్ళ మీద ఒక ఐడియాలజీని అనేది మనం పాస్ చేయకూడదు అని ఈ విషయం నేను రీసెంట్గా నేను తెలుసుకున్నాను. సో అది నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎవరైనా అలాంటి ఐడియాలజీ ఉంటే మాత్రం మీరు దాన్ని డ్రాప్ చేసుకోండి. ఎందుకంటే అది ఒక నెగిటివ్ ఫీలింగ్ కాబట్టి. ఇంకొకటి ఏంటంటే అవతల వాళ్ళని ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించి మాట్లాడడం, లేకపోతే నెగిటివ్గా అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా
నేను ఇలా ఉన్నా, వాళ్ళకంటే నేను బెటర్గా ఉన్నా, లేకపోతే వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉంటే బాగుండేది, ఇలా చేయొచ్చు కదా అని చెప్పేసి సలహాలు ఇస్తూ మాట్లాడుతూ ఉంటాం. సో అలాంటి సలహాలు మన లైఫ్లో మనం పర్ఫెక్ట్గా ఎంతవరకు మనం చేస్తున్నాము, మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా, మనం ఎలా ఉన్నాం అనేది మనల్ని మనం చూసుకొని ఆ తర్వాత వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అని నేను కూడా నేర్చుకున్నా. సో ఇలాంటివి విషయాలన్నీ కూడా నేను మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, చాలామంది నాకు కామెంట్స్ చెప్పినప్పుడు అండ్ నా వీడియోస్ చూసి నాతో మాట్లాడినప్పుడు చాలామంది నేను చెప్పిన విషయాలకి కనెక్ట్ అవ్వడం, లేదా వాళ్ళ లైఫ్లో అవి రిలేటెడ్గా ఉండడం అనేది నేను గమనించాను. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఏదో కొటేషన్స్ చెప్తున్నానని అనుకోకండి. ఎందుకంటే నేను చూశాను అండ్ నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు అండ్ చూస్తున్న విషయాలను బట్టే అవన్నీ నేను మీతో షేర్ చేస్తున్నాను. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కానీ, లేదా మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపిస్తే కానీ కింద నాకు కామెంట్లో నాతో షేర్ చేసుకోండి మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా. సో ఇంకొక విషయానికి వస్తే, ఇంకొక టాపిక్ అయితే కూడా అది కూడా నేను మీతో షేర్ చేస్తాం అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటి అని అంటే, మన ఇన్లాస్తో మనం ఎలా ఉన్నాము అండ్ వాళ్ళు మనతో ఎలా ఉన్నారు అనే విషయాన్ని కూడా నేను ఓపెన్గా మీ అందరితో డిస్కస్ చేస్తున్నాను. ఎందుకు అనంటే, మన వైపు నుంచి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు మనకేం చేశారు అనేది కాకుండా మన బాధ్యతగా మనం ఏం చేస్తున్నాము, ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం, ఎంతవరకు మన రెస్పాన్సిబిలిటీని మనం చేయగలుగుతున్నాము అనేది మనము ఒక్కసారి ఆలోచించుకోగలిగితే, అండ్ వాళ్ళ వైపు నుంచి మనకేం చేయాలి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయకముందే వాళ్ళ వైపు నుంచి కూడా మంచి సపోర్ట్ కానీ, లవ్ కానీ ఆటోమేటిక్గా మనకి దొరుకుతాయి. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్పాన్సిబిలిటీ కానీ అండ్ మనం చూపించాల్సిన లవ్ కానీ అండ్ మనం చేయాల్సిన పనులు కానీ అవి మనంతటా మనం చేయగలిగితే, బాధ్యతగా తీసుకొని మనమే వాళ్ళ విషయానికి చేయగలిగితే, ఆ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ వైపు నుంచి మనకు అంత సపోర్ట్, లవ్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. కాబట్టి సో మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు 100% చేయండి. మనం చేయకుండా మనం చేయలేదు కదా, వాళ్ళు చూడలేదు కదా, వాళ్ళు పెట్టలేదు కదా అని మాట్లాడడం చాలా తప్పు. ఎంతవరకు మనం చేయగలుగుతున్నాము అనేది మనం అంచనా వేసుకొని మనం చేయగలిగితే మాత్రం వాళ్ళ వైపు నుంచి 100% లవ్ అండ్ సపోర్ట్ కంపల్సరీగా మనకి దొరుకుతుంది. కాబట్టి సో ఈ విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. చాలామంది అంటే అత్తలే కానీ కోడళ్ళ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు కానీ, ఈగోలు కానీ అవన్నీ కూడా దీనికే వస్తాయి. ఏంటంటే, నేను చేయలేదు కదా, వాళ్ళు చేయలేదు కదా, నేను ఎందుకు చేయాలి అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న ఈగోలు, చిన్న చిన్న వాటి వల్లనే ఫ్యామిలీస్లో డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. కాబట్టి సో మనం కొంతవరకు కాదు చాలా వరకు తగ్గించుకొని మనం వాళ్ళతో ఉండగలిగితే అండ్ వాళ్ళతో మనము ఇమ్మడగలిగితే లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ముందుకెళ్ళిపోతుంది. అండ్ అలాగే అందమైన జీవితం కానీ, అందమైన లైఫ్ కానీ అండ్ అందమైన ప్రపంచాన్ని మనమే మన చుట్టూ మన వాళ్ళతో అండ్ మన దగ్గర వాళ్ళతో మనం సృష్టించగలుగుతాము అనేది నేను నేర్చుకున్న ఒక జీవిత సత్యము. సో ఇవన్నీ కూడా నేను నా లైఫ్లో జరిగినవే అండ్ నా లైఫ్లో నేను ఫేస్ చేసినవే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఎవరిదో లైఫ్లోంచి తీసుకొచ్చి నేను చెప్పట్లేదు. కాబట్టి సో మనము 100% పక్కాగా మన రెస్పాన్సిబిలిటీని మనం చేసుకోగలిగితే అండ్ మనం చేయగలిగితే, పర్ఫెక్ట్గా ఒక కోడలిగా మనం ఏం చేయగలగాలి అనేది అవన్నీ మనం చేయగలిగితే, మిగిలిన విషయాలు అవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళు మనకేం చేశారు అనేది పక్కన పెట్టండి. మీరు వాళ్ళకేం చేశారు అనేది మాత్రమే మనం అంచనా వేయగలిగితే లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా సాఫీగా వెళ్ళిపోతుంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను ఒక సత్యాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు కొంచెం బాగా ల్యాగ్ ఎక్కువైందేమో అనుకుంటున్నా.
అంటే ల్యాగ్ అని అనుకున్న వాళ్ళకి ల్యాగ్లానే ఉంటుంది. కానీ నేను చెప్పాల్సిన విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి సో అవి నేను మీతో డిస్కస్ చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మనము వాళ్ళ వైపు నుంచి ఎప్పుడు ఆలోచించాలి. మన వైపు నుంచే మనం ఆలోచిస్తుంటాం. ఇంకోటి వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు మన గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మన నుంచి ఏం సపోర్ట్ కోరుకుంటున్నారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి సో ఎవరైనా నా వీడియో చాలామంది లేడీస్ చూస్తూ ఉంటారు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా అండ్ తెలియని వాళ్ళు కూడా నా వీడియోని చూస్తూ ఉంటారు. కాబట్టి సో నేను వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, నేను లైఫ్లో ఫేస్ చేసిన విషయాలే కాబట్టి సో మీరు కూడా ఏదో ఒక దగ్గర మీరు కూడా ఇలాంటి విషయాలు మీరు ఫేస్ చేసి ఉంటారు. కాబట్టి సో ఈ ఒక్క విషయం నేను చెప్తున్నాను, మనం ఏం చేయగలిగాము వాళ్ళకి అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకొని మనం చెయ్యాలి. అదే నేను మీతో ఇవాళ చెప్పాలనుకున్నా. సో చెప్పాలనుకున్న 2 విషయాలు నేను చెప్పేశాను. ఒకటి, ఎదుటి వాళ్ళని తక్కువగా అంచనా వేయద్దు, వాళ్ళ లైఫ్ని చూసి మనము ఒక జడ్జ్ చేయొద్దు అనేది ఒకటి. ఇంకొకటి, మనం ఏం చేయగలుగుతున్నాము మన ఇన్లాస్కి అనేది ఇంకొకటి విషయము అనమాట. సో ఇవి 2 విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది. వీడియోలో నేను చెప్పిన ప్రతి విషయము ఎవరో ఒకరికి ఎక్కడో ఒక దగ్గర ట్రిగ్గర్ అయ్యి వాళ్ళు నాతో తర్వాత మాట్లాడి వీడియో చాలా బాగుందక్క అండ్ చాలా బాగుంది అని నాతో షేర్ చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట. ఎగ్జాంపుల్, మనం ఇంట్లో ఒక చిన్న వంట చేసి లేదా ఏదైనా మన ఇంట్లో వాళ్ళకి మనం కొత్తగా ట్రై చేసి వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు చాలా బాగుంది అని చెప్పి ఒక కామెంట్ ఇస్తూ ఉంటారు కదా, మంచి కామెంట్స్ ఇస్తూ ఉంటారు, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, బాగా చేసావు అని ఒక కాంప్లిమెంటరీ ఇచ్చినప్పుడు మనం ఆ ఒక చిన్న కాంప్లిమెంటరీని తీసుకొని మనం చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాం ఏది వంట విషయంలో. అలాంటిది యూట్యూబ్లో ఉండి సోషల్ మీడియాలో ఉండి అండ్ దట్ మన వీడియోని చాలామంది చూస్తూ అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, అందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి సో అందరికీ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అండ్ నచ్చిన వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంటరీ కానీ కామెంట్ కానీ అవి అంటే నాకు పర్సనల్గా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న మాట చాలు, అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకోసమే నేను ఈ విషయాలన్నీ కూడా నేను ఓపెన్గా మీ అందరితో నేను షేర్ చేసుకోగలుగుతున్నా. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ సీనరీ చూపిస్తున్నాను వీడియోలో చూడండి. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర టైం వచ్చేసి 6:30 or 7 అవుతుంది. అసలు ఎంత బాగుందంటే బ్యూటిఫుల్గా మనకి క్యామ్లో చూస్తూ ఉంటే ఒక సీనరీ ఉందా, అక్కడ ఏమన్నా సీనరీ పెట్టారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో చాలా బాగుందని చెప్పి అందరం కూడా అక్క వాళ్ళు మేము అందరం కూడా వెంటనే ఫోన్లో క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. వీడియో అంతా కూడా చాలా బాగా అనిపించింది. వ్యూ ఇక్కడి నుంచి చూస్తుంటే మీకు వీడియోలో చూస్తుంటే కనిపిస్తుంది కదా, చాలా బాగుందన్నమాట సీనరీ అనేది. సో ఇట్లాంటి నేచర్ని చూసినా కూడా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దట్ ఇంకా లాస్ట్ వచ్చేసి ఏంటంటే వెన్నీ పొద్దున్న నుంచి అన్ని పెయింట్స్ వేసుకుంటూ వస్తుంది. ఎక్కడ స్విచ్ బోర్డ్ పెయింటింగ్ అంతా కూడా వేస్తూ ఉంది. నేనేం వంట చేస్తున్నా, తను పెయింటింగ్ వేస్తుంది. అలా రోజంతా గడిచింది. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చి తను కూడా వెన్నీకి హెల్ప్ చేస్తున్నారు. తనకి కూడా కొంచెం పెయింటింగ్ టచ్ ఉందంట, నాకు తెలీదు. అంటే డ్రాయింగ్ అయితే వేస్తారు కానీ పెయింట్ వేయడం నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. తను కూడా పాపం తనకి హెల్ప్ చేస్తూ ఉన్నారన్నమాట. లీవ్స్ అన్నీ కూడా డ్రా చేస్తూ ఉన్నారు గ్రీన్ కలర్తో. అంటుంది, మావయ్య నువ్వు పొద్దున్న నుంచి తొందరగా వచ్చింటే బాగుండు కదా అని పొద్దున్న నుంచి నేనే ఒక్కదాన్నే వేస్తున్నా. ఇంకా తను వచ్చి హెల్ప్ చేయంగానే తొందరగా అయిపోయింది. పెయింటింగ్ అయితే చాలా బాగా చేసింది కదా, స్విచ్ బోర్డ్స్కి, తర్వాత ఇట్లా కిచెన్కి అండ్ అట్లా చిన్న చిన్న స్విచ్ బోర్డ్స్ అన్నిటికి కూడా డ్రా చేసింది. చాలా బాగా అనిపించింది మాకైతే. ఇల్లంతా కూడా అప్పుదాకా ప్లెయిన్గా ఉన్నాయి కదా వాల్స్. సో ఆ డ్రాయింగ్ వేసేసరికి కొంచెం కలర్ వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ మా వాళ్ళందరూ చూడండి, నాకు ఆ ఉన్న 2 days కూడా ఏదో బాయ్స్ హాస్టల్లో ఉన్నట్టే అనిపించింది. ఇంట్లో మొత్తం మగపిల్లలు అండ్ అందరిలో మా క్యారెల్ ఒకటి. సో ఇదంతా కూడా నేను మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. బాయ్.